ముసలి వాళ్ళను పందులుగా మార్చివేయడం జరుగుతుంది అని, ఇలాంటి ఒక భవిష్యవాణి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని అనస్ రదియల్లాహు గారి కథనం గురించి అబూ దావూద్ హదీస్ గ్రంథంలో మరియు మిస్కాతుల్ మసాబీహ్లో 5433వ హదీస్లో 24లో ఈ యొక్క హదీస్ని చెప్పడం జరిగింది. అనస్ రదియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్తూ ఉండగా నేను విన్నాను అని అనస్ రదియల్లాహు గారు చెప్పారు. ప్రళయ సూచనలో కొన్ని ఇవి కూడా ఉన్నాయి. ఒకటి, ధార్మిక జ్ఞానం అంతరిస్తుంది. ఇస్లామిక జ్ఞానం, ఖురాన్ హదీసుల యొక్క జ్ఞానం, లేదా అనేక రకాల తౌరా, జబూర్, ఇంజిల్ మరియు ఖురాన్, ఇస్లాం ఇలాంటి అనేక ఇవన్నీ కూడా ధార్మిక గ్రంథాల జ్ఞానం అంతరిస్తుంది. మరియు తర్వాత అజ్ఞానం అన్ని వైపుల నుంచి వ్యాపిస్తుంది. వ్యభిచారం అధికమైపోతుంది. మద్యపానం చాలా అధికమైపోతుంది. ఈ యొక్క మద్యపానం, పురుషుల సంఖ్య తగ్గిపోతుంది, స్త్రీల సంఖ్య అధికమవుతుంది. చివరకు 50 మంది స్త్రీలకు ఒకే ఒక్క పురుషుడే బాధ్యత వహించవలసి ఉంటుందంట. కొన్ని ఉల్లేఖనాల్లో జ్ఞానం తగ్గిముఖం పడుతుంది అని, అజ్ఞానం వ్యాపిస్తుంది అని చెప్పడం జరిగింది అని ఈ యొక్క హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలలో చెప్పడం జరిగింది. మరియు జాబిర్ బిన్ సుమారహ్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను అని చెప్తూ ఉన్నారు. ప్రళయానికి ముందు చాలామంది అసత్యవాదులు జన్మిస్తారు, నీవు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇంకా మనం గుర్తుపెట్టుకోవాలి, చాలామంది గడ్డాలు పెట్టుకొని, టోపీలు పెట్టుకొని, ముస్లిం పేర్లు పెట్టుకొని ముస్లింల లాగానే కనిపిస్తారు. కానీ వారు ఖురాన్ హదీసులు నిజంగా బోధిస్తున్నారా లేదా, ఇస్లాం గురించి నిజంగా పాటిస్తున్నారా లేదా, నిజంగా వారు ఇస్లాంలో ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా మనకి చాలా వరకు తెలియదు. కొన్ని మదర్సాలు, అన్నీ కాదు, కొన్ని మదర్సాలు లేదా కొన్ని సంస్థలు, మరి ఈనాడు అనేక రకాల ఉపద్రవాలు, కొట్లాటలు, గొడవలు, అనేక మంది ప్రాణాలు పోవడానికి ఎన్నో సంస్థలు బయట మనం చూస్తూ ఉన్నాం. అందుకని మనం ఒక ముస్లింగా అటువంటి సంస్థలతో కలవకూడదు. ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవించడం కోసం ప్రయత్నించాలి. ఎవరిని కొట్టకూడదు, ఎవరిని చంపకూడదు, ఎవరి జోలికి వెళ్ళొద్దు, కొట్లాటలకి గొడవలకి వెళ్ళకూడదు అని మనకి ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఎవరైనా ఒక వ్యక్తి ఇటువంటి వాటికి మనకి ఎవరైనా ఒక ప్రసంగం ఇస్తున్నారు అంటే మనం వారికి ఇది తప్పని చెప్పాలి. లేదా ఆ ఏరియాలో ఉన్నటువంటి, ఆ లోకల్లో ఉన్నటువంటి పోలీసు వారికైనా సరే మనం ఇది ఇక్కడ మేము చెప్తే వినట్లేదు, మరి మీరన్నా వారికి చెప్పండి అని మన అక్కడ ఉన్నటువంటి పెద్దలకి కానీ నాయకులకు కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిది. మరి సమాజంలో చెడుని సంహరించాలి మరియు మంచిని ముందుకు తీసుకెళ్ళాలి. చెడుని నిర్మూలించడానికి సహాయం చేయాలి, కానీ చెడుని